పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానించారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించడం తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో వారు చేసినంత పరిశోధనలు, ఆవిష్కరణలు మరొక డాక్టర్ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదన్నారు మంత్రి. వారు స్వయంగా పరిశోధించి ఆవిష్కరించిన ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్స్ సంబంధించి సరిదిద్దే నాగి స్టెంట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ప్రాణం పోస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ప్రశంసించారు. విశిష్ట సేవలు అందిస్తూ లక్షలాది మందికి దేశ విదేశాల్లో మన తెలుగు గడ్డగా పుట్టిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా ఈరోజు వారిని ఏఐజీకి వచ్చి రాష్ట్ర మంత్రిగా వారిని సన్మానించడం జరిగింది. గతంలో పద్మశ్రీ అవార్డు 2002లో, ఆ తర్వాత పద్మవిభూషణ్తో పాటు ఈరోజు ప్రపంచంలోనే గ్యాస్ట్రోఎంటరాలజీలో ఒక బెస్ట్ డాక్టర్గా లక్షలాది మందికి ప్రాణం వచ్చి దాంతోపాటు షుగర్ వ్యాధి కూడా మెడిసిన్ కనుక్కొని మరియు గ్యాస్ట్రోఎంటరాలజీలో నాగి అనే పరికరాన్ని కనుక్కొని ఇలా హైదరాబాద్ లో ఇప్పుడు మనం ఉన్న ఈ 2000 బెడ్ ఇది ఇంకా ఎక్స్పాండ్ అయ్యాలి. 2200 బెడ్ పైన హాస్పిటల్ స్థాపించి వేరే కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే తక్కువ ఖర్చుతో ఎంతో మందిని బతికిస్తూ మాకు క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ రేట్స్ విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కంపెనీ ఇస్తే ఇక్కడ తక్కువ ఉండేది. నాగేశ్వర రెడ్డి గారికి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.